సరే ఓని టూ మచ్ చేసిర్రు టార్చర్, అది రివెంజ్ పర్సనల్గా పోయింది. కానీ మన కప్ ఇంపార్టెంట్ ఉండే, సో కప్ అయితే వచ్చింది. కానీ కప్ ఏమైపోయిందంటే మొత్తం దాన్ని డిస్మాంటిల్ చేసి, కప్ డిస్మాంటిల్ అయింది కాబట్టి కప్ సెట్ చేసుకొని, సో దీనికి ఇప్పుడు ఫైనల్ చేద్దాం. దీనికి కారణం ఎవరు, ఎందుకు చేసిర్రు, ఏంది అనేది దీంట్లో మొత్తం తెలుసుకొని క్లోజ్ చేసేసాం. అయితే మనం ఎట్లుండే అట్లనే మంచిగా సెట్ చేసేసి అసోసియేషన్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాలా. ఎందుకు చేసిర్రు, దేని గురించి చేసి ఇంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏముంది? లాస్ట్ వీడియోలో చూస్తే ఆమె కాల్తో కూడా అట్లా చేయడం జరిగింది. సో దానికి ఆమె ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలా. డివోషనల్ దానికి చేస్తారు అట్లా, మాకు అది ఎప్పటికైనా మాకు ఒక ఆట అయిపోయేది. నేను చేస్తా, వాళ్ళతో కూడా చేపిస్తాను నేను. అదైతే చెప్పు, క్లారిటీ నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి చెప్పు. ఎంతో మంది ఇప్పుడు దీన్ని అడుగుతున్నారు, బయట అడుగుతున్నారు, ఇంట్లో అడుగుతున్నారు, అంతా అడుగుతున్నారు. మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్పండి, అసలు ఎందుకు ఇంత టార్చర్ చేసి ఇన్ని డేస్, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ నెల రోజులు. మేము ఇంత కష్టపడి ఆడ ఒక పేరు ఉంది, ఆ పేరు ఇదంతే, వాళ్ళ ఇంట్లో ఏం సమాధానం చెప్పాలని చెప్పు. ఒక మాట అందరికి చెప్తున్నా, నిజంగా మా ప్లేయర్స్ కి కానీ, మా అసోసియేషన్ కానీ, సార్ కానీ, నేను మా ఫ్యామిలీ వీళ్ళ ఈ కప్ మీద ఏదైతే ఉంది పేరు వివేక్ అని, వాళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. అది ఇంకో నా త్రూ అయింది, వీళ్ళు చేసినా ఎవరు చేసినా మేము చేసినట్టే అది అయింది. నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. ఒక్క మాట ఎందుకు అంటే, తప్పు అందరూ చేస్తారు, తప్పు అయిపోయింది, ఆమె కూడా ఒప్పుకుంటుంది. ఇంకో తప్పు ఒప్పుకున్న వాళ్ళని ఎప్పుడు మనము అంతా కూడా ఇస్తద్దు. ఇంకో నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది 100% చెప్పాలని చెప్పి నేనైతే ఇది కెమెరా ముందు కూడా చెప్తున్నా. నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేసి సబ్స్క్రైబర్ అని చెప్పి, నేను ఏ రోజు సబ్స్క్రైబర్ ఫోన్లు కట్ చేయలేదు. అయితే నాకు ఫోన్ చేసి ఆయన ఏమంటుండు, సో హాయ్ గైస్, ఫైనల్లీ మనకైతే కప్పు నిన్న మొత్తం ఇచ్చేసారు. సరే ఓని టూ మచ్ చేసిర్రు టార్చర్, అది రివెంజ్ పర్సనల్గా పోయింది. కానీ మన కప్ ఇంపార్టెంట్ ఉండే, సో కప్ అయితే వచ్చింది. కానీ కప్ ఏమైపోయిందంటే మొత్తం దాన్ని డిస్మాంటిల్ చేసి అది ఇది చేసిర్రు. సో కొంచెం ఎట్లా అంటే దీంట్లో మాది కూడా తప్పు ఉంది, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వలేదు మేము, మా వల్లనే అయింది కాబట్టి. దీనికి నేను వాళ్ళకు కూడా చెప్పినా, ఇప్పుడు నేను వీడియో పెడుతున్నా, నాకు ప్రతి ఒక్క దానికి ఏదైతే అయింది దానికి మొత్తం మీరు నించొని సమాధానం చెప్పాలని చెప్పిన. సో ఫస్ట్ అయితే మనం కప్ డిస్మాంటిల్ అయింది కాబట్టి కప్ సెట్ చేసుకొని వచ్చినాము. సో కప్ సెట్ చేసుకున్న తర్వాత మనం అక్కడికి పోదాము, పోయేసి ఏముంది ఫైనల్ చేద్దాం. ఇది ఇంకా ఊకే దీన్ని ల్యాక్ చేయడం కూడా మాకు ఇష్టం లేదు. సో దీనికి ఇప్పుడు ఫైనల్ చేద్దాం. దీనికి కారణం ఎవరు, ఎందుకు చేసిర్రు, ఏంది అనేది దీంట్లో మొత్తం తెలుసుకొని క్లోజ్ చేసేద్దాం. సో కప్ అయితే మనం ఎట్లుండే అట్లనే మంచిగా సెట్ చేసేసి అసోసియేషన్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేయాలా. సో మనకు ఎక్కువ టైం కూడా లేదు, ఎందుకంటే సార్ ఎంత ఛాన్స్ ఇచ్చినా అని కూడా మినిమం కప్ అయితే అసోసియేషన్లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలా. సో కప్ అయితే ఇప్పుడు ఆల్రెడీ డిస్మాంటిల్ అయింది కాబట్టి దాన్ని సెట్ చేసేసి దాన్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలని మేము ఇప్పుడు ఇడిదాకా వచ్చినాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మేము కప్కి చేసిన డిస్రెస్పెక్ట్ ఏముంది దానికి కూడా నేను మా సైడ్ నుంచి దీనికి ఎట్లా గౌరవించాలా ఏంది అనేది మాకు తెలుసు దాని వాల్యూ. కానీ ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళతో కూడా దీనికి ఒక రెస్పెక్ట్ ఇచ్చే ఒక పని అయితే చేయాలా. సో అది మాతోని మేము థింక్ చేసి అదైతే చేస్తున్నాం, ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్ ప్లేయర్కి దీని వాల్యూ ఏంది తెలుసు. సో అది మేము వాల్యూ లేని వాళ్ళు అంటే లైక్ దీని వాల్యూ తెలియని వాళ్ళు చేసిర్రు తప్పు.
సో దాంట్లో మేము కూడా ఇన్వాల్వ్ ఉన్నాం కాబట్టి మా మీద కూడా అవుతుంది. సో ఇది ఒక్కసారి సెట్ అయిన తర్వాత అక్కడ పోయేసి మనం చూసుకుందాము. ఇంకో కింద మంచిగా ఉందా చూడు, అదే కింద స్ట్రైట్ రావాలి. ఏడా సో చూసినట్టయితే అట్లా పడి అంటే కప్ అయితే సెట్ చేసినాము. అది కొంచెం బిల్డింగ్ వర్క్స్ ఉండేది అంటే చాలా డ్యామేజ్ అయింది కదా. సో మాకు ఓవరాల్ ఏంటంటే కప్ ఇంపార్టెంట్, దాని గురించే మేము ఎన్నో కష్టపడ్డాము, ప్రతి ఒక్కళ్ళం కష్టపడ్డాము. వాళ్ళు ఎంత ఇగో రివెంజ్ చేసినారు, నేను కూడా చేసినా కానీ పర్సనల్గా ఎప్పుడు చేయలేదు. సో వాళ్ళు ఏ ఉద్దేశంతో పర్సనల్గా చేసారు తెలియదు. సో నేను చెప్తున్నా కదా, ఇది ఈరోజు కప్పు నేను అసోసియేషన్కి పంపించేస్తున్నా. కానీ ఇది పంపించే ముందు దాని ముందే సమాధానం చెప్పాలా వీళ్ళంతా. అసలు ఎందుకు చేసిర్రు, దేని గురించి చేసిర్రు, ఇంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏముంది? మేము చాలా చేసినాం ఇట్లా, కానీ ఏ రోజు ఇంత పర్సనల్ గా చేయలేదు. సో వాళ్ళని పిలిపించే చేసాం. కానీ దానికంటే ముందు ఏంటంటే మేము కప్పు 10 చేతులు తిరిగింది, 10 చేతులు తిరిగింది. అది ఒక్క దగ్గర ఉండాల్సింది. అది ఎంతో మాకైతే ఒక సో ప్రతి స్పోర్ట్స్ ప్లేయర్ కి తెలుసు అది. కానీ అది ఎంతో తిరిగింది, ఎక్కడెక్కడనో అంటే భూమిలో పెట్టినారు, అక్కడ వేసినారు, అటు ఉరిపించారు, ఇటు ఉరిపించారు. మొన్న లాస్ట్ వీడియోలో చూస్తే ఆమె కాలుతో కూడా అట్లా వేయడం జరిగింది. సో దానికి ఆమె ప్రతి దానికి ఆన్సర్ ఇవ్వాలా. నార్మల్ గా అంటే కొన్ని ఏదైతే డివోషనల్ దానికి చేస్తారో అట్లా మాకు అది ఎప్పటికైనా మాకు ఒక ఆట అయిపోయేది. సో నేను దాన్ని బట్టి నేనైతే ఒక జర్నీకి ప్లాన్ చేసినాము. సో దానివల్ల కొంచెం మేము చేసిన దాంట్లో కొంచెం అన్నా దానికి మేము వాల్యూ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో అలా తీసుకురాలి తీసుకో. సో ఏదైతే పాలు ఉంది మేము కొంచెం అంటే మేము చేసిన దానికి ఎంత చేసినా తక్కువనే అంటారు కదా, పాలతోని ఏది చేసినా కానీ కూడా అది చాలా పవిత్రంగా ఉంటుందని. సో మేమైతే ఇప్పుడు దీంతో దానికి మేము చేసిన దానికి ఎంత చేసినా తక్కువనే అనుకో, కానీ ఒకటి మా సైడ్కే ఒక రెస్పెక్ట్ చేయాలని ఇది చేస్తున్నాం మేము. సో ఇది దీనికంటే ముందు వాళ్ళు కూడా రావాలా, నేను వాళ్ళకి చెప్పిన వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆన్సర్ ఇవ్వాలా. వాళ్ళ ముందే నేను చేస్తా, వాళ్ళతో కూడా చేపిస్తాను నేను. అంతే అదైతే వాళ్ళ చేతులు పడద్దు. అరే నాకు కూడా ఇష్టం లేదు రా చేసుడు అలా పడదు. కానీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల కప్పు పోయే ముందు వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పరు. ఇప్పుడు మీరే చెప్పండి లాస్ట్. నేనైతే అసలు ఏం చెప్పాలి కదా, అసలు ఎందుకు ఇదంతా చేసిరు నాకు చెప్పు. క్లారిటీ నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి చెప్పు. ఎంతో మంది ఇప్పుడు దీన్ని అడుగుతున్నారు, బయట అడుగుతున్నారు, ఇంట్లో అడుగుతున్నారు, అంతా అడుగుతున్నారు. మీరు ఇప్పుడు కరెక్ట్ చెప్పండి అసలు ఎందుకు ఇంత టార్చర్ చేసిరు ఇన్ని డేస్. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ నెల రోజులు. మేము కూడా ఎన్నో చేసినాం, రివెంజ్లు ఎన్నో తీసుకున్నాం, కానీ ఇంత పెద్దది మేము చేయలేదు. ఇట్లా పర్సనల్ దాంతో మేము ఆడుకోలేదు. ఎందుకు చేస్తున్నాం ఓపెన్ గా చెప్పు. ఫ్రెండ్ కి కప్పిస్తాను, అది నేనే అనుకున్నా ఈమె సరే నీకు ఇయ్యలే, నేను కప్పు ఒప్పుకుంటా, నేను ఆమెకు కూడా ఇయ్యలేదు. అది నేను ఒక రివెంజ్ టైప్ చేసిన అంతే. రివెంజ్ కి మీరు ఇంత టూ మచ్ ఎట్లా చేస్తారు అంటున్నా. నువ్వు ఏమన్నావు, ఇగో మీ ఇద్దరికి ఏదో నొల్లిలేదు. నేను ఒక మాట చెప్తున్నా, నేను అందరికి కూడా చెప్తున్నా, మీ వల్ల నేను ఎంత మందికి ఆన్సర్లు ఇచ్చినా తెలుసు. నువ్వు లాస్ట్ వీడియోలో ఏం చేసినావు? నా కళ్ళ నుండి ఇట్లా నేను చేయబెట్టినప్పుడు ఏం చేసినావు? నువ్వు కాలుతో జరపలేదా? అది నేను ఒక మాట చెప్తున్నా, ఈడ పేర్లు ఉన్నాయి, ఈడ పేరు ఉంది ఒక మనిషిది. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ కంపెనీస్ ఇన్ని ఉన్నాయి. వాళ్ళందరూ చూస్తే నేను వాళ్ళందరికి ఏం ఆన్సర్ ఇవ్వాలా నువ్వు నాకు చెప్పు. నిజంగా చెప్తున్నా, నేను ఆ పేర్లు అవి చూడండి. మరి అక్కడ చూసుకోకుండా లేదు అన్నినా నేను పేర్లు ఉన్నాయండి. నేను ఎంత మందికి సమాధానం చెప్పాలి దీని మీద ఏం కోపం లేదు హర్ష. నువ్వు నీ ఫ్రెండ్ కి ఇచ్చినావు కదా, నేనే అనుకున్నా. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతుండే కదా, అందుకని నేనే ఏమో నాకే ఇస్తాడేమో ఏమంటున్నా. నేను నీకు ఇయ్యలేదు,
మీకు ఇవ్వలేదు, మీరేమన్నా పర్సనల్గా ఉంటే నన్ను కొట్టండి, నన్ను తిట్టండి, నన్ను ఏమేమి చేయండి. ఇది నా ఒక్కొంది కాదని 10 సార్లు చెప్తున్నా. 10 సార్లు చెప్పినా మీరు మీ కోపంలోనే ఉన్నారు, మీ రివెంజ్ మీరు తీసుకుంటారు. కానీ ఒక్కసారి అని ఆలోచించాలా. ఇంకో లాస్ట్ వీడియోలో నువ్వు కాల్తో చేసినావు, నేను ఎంతమందికి సమాధానం ఇచ్చాను తెలుసా? నేను దీనికోసము వేరే వేరే స్టేట్లకు పోయి నేను సార్లతో మాట్లాడబడ్డా, వాళ్ళ ఇంట్లోతో వాడుతున్నా. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటది. ఇప్పుడు మేము ఇంత కష్టపడి ఆడ ఒక పేరు ఉంది, ఆ పేరు ఇదంటే వాళ్ళ ఇంట్లోకి ఏం సమాధానం చెప్పాలో నువ్వు చెప్పు. నేను సరే కష్టం పక్కకు పెట్టు సమాధానాలు ఎవరు చెప్తారు? మీ టీం మీద ఏం కోపం లేదు, దీని మీద ఏం లేదు, అసలు నాకు ఏ కోపం లేదు హర్ష. నువ్వు వేరే అమ్మాయికి ఇచ్చినావు, నేను ఇష్టపడుతున్నా, అందుకు అట్లా చేసినా ఒప్పుకుంటా. నేను ఇంతమందికి సమాధానం చెప్పిన, ఏ ఒక్క దగ్గరైనా మీరు నించొని చెప్పిర్రా? హర్షది కాదు. ఇప్పుడు ఇంకో ఇది ఎట్లుంది తెలుసా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటా మనం ఒక సామెత ఉంటుంది చూడ, అట్లా చేస్తున్నావు ఇప్పుడు. మన ఇద్దరి మధ్యలో అది చేసినా గానీ నాకు దాని మీద అయితే ఏం కోపం లేదు. మీ టీం మీద అసలుకే కోపం లేదు. నాకు దీని మీద నాకు అసలు నిజంగా చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, నాకు ఆ పేరు ఉందని చక్కగా తెలియదు. తెలిసిండే నేను దాన్ని తన్నాను. నేను నిన్న లాస్ట్ వీడియో మొత్తం చూడలే, నువ్వు దాంట్లో అంటున్నావు చూడు ఏమని, నేను ఒకళ్ళ గురించి స్టార్ట్ చేసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తలేరని. మరొకళ్ళ గురించి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆపేమన్నప్పుడు నువ్వు ఆపాలి కదా, నువ్వు ఎందుకు అంత పర్సనల్ గా తీసుకున్నావు? దాని పేరు చూస్తే నేను తన్నకపోతుండే. నేను సారీ చెప్తున్నా, దాన్ని తన్నందుకు అందరికి సారీ చెప్తున్నా, మీ టీం అందరికి కూడా సారీ ఒకదాన్ని కాదు. మీరు ఇదంతా చేసిందంటే నా వల్లనే కదా. నేను ప్రతిసారి నేను నా నోటితో చెప్పుకున్నా, మా సార్ దగ్గర కూడా చెప్పుకున్నా, సార్ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకున్నా. కానీ నేను మీ మధ్యకి వచ్చి ప్రేమతో బతుకుతున్నాను. ఎందుకు చెప్పుకున్నా? మనం ఈ రోజు కాకపోతే రేపు మాట్లాడతాం, కానీ ఇది మనది కాదు, ఇది అసోసియేషన్ ది. దీనికి ఒక ఫ్యామిలీ ఉంది దీని వెనకాల, దీనికి కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఆ రెస్పెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు కప్ ఎంత డామేజ్ అయింది తెలుసా? ఇప్పుడు మేము చేపించుకొని వచ్చినాం, నేను అది కూడా పెడతా, ఆ వీడియోలు కూడా పెట్టినా. మీరు కష్టపడ్డది కూడా చూసినా కదా, నువ్వు వచ్చి కళ్ళతో కూర్చొని చూసినావు కదా. అదే నేను ఎందుకు అట్లా చేసిన అంటే మన ఇద్దరు పర్సనల్స్ చేసిన, నాకు దాని మీద ఏది లేదు, మీరు ఆడిన వాళ్ళ మీద ఏం లేదు. నాకు ఇప్పుడు ఒక మాట అందరికి చెప్తున్నా, నిజంగా మా ప్లేయర్స్ కి గానీ, మా అసోసియేషన్ గానీ, సార్ గానీ, నేను మా ఫ్యామిలీ ఈ కప్ మీద ఏదైతే ఉంది పేరు వివేకన్, వాళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను. అది ఇంకో నా త్రూ అయింది, వీళ్ళు చేసినా ఎవరు చేసినా మేము చేసినట్టే అది అయింది. నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. ఇంకొకసారి ఇంకా ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కి కూడా ఒక ట్రోఫీ అంటే ఏంది అందరికి తెలిసి ఉంటది. సో ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కి కూడా మా తరఫు నుంచి మేము సారీ చెప్తున్నాము. ఇంకొకసారి ఇట్లాంటివి కావు. చెయ్యవని కాదు, నేను నీకు కూడా చెప్తున్నా, నా మీద తీసుకోండి. ఏమన్నా ఉంటే మీకు ఎంత కోపం ఉన్నా నా మీద తీసుకోండి, నాకు ఒక బండి ఉంటే దాని మీద తీసుకోండి, అంతేగాని 10 మంది కష్టపడితే వచ్చింది. ఇప్పుడు దాని మీద చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అందరికి నేను సమాధానం ఏడికని చెప్పుకోవాలి చెప్పు. నేను అది చూసి తీసుకున్నా, నాకు తెలియదు ఆశ, నువ్వు చెప్పేదాకా తెలియదు దాని మీద పేర్లు ఉన్నాయని. ఎంతో మంది మాట్లాడుతున్నారు, ఎంతో మంది నన్ను అడుగుతున్నారు, నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు? ఏం చేయాలి చెప్పు? దేనికి వదిలేసినావు? దీంతో మాట్లాడి కాదన్న కప్పు పంపిస్తున్నా, అందరికి సమాధానం అయితే చెప్పాలి కదా. అంటే మీరు వేసిన టార్చర్ కాదు, నేను చంపేయడం తక్కువ, నేను టార్చర్ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అది పెట్టు. కాదన్న ఇప్పుడు ఇంకో అందరికి సమాధానం అయితే చెప్పాలి కదా. అంత అయిపోయిన తర్వాత అంటే నాకు తెలియదు, నేను పర్సనల్ కింద పేరుందా నేను తెలీదా నీకు? కింద పేరుందా నేను తెలీదా నీకు? యాక్టింగ్ చేయకు నువ్వు. ఇంకో నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది 100% చెప్పాలని చెప్పి నేనైతే ఇది కెమెరా ముందు కూడా చెప్తున్నా. నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేసి సబ్స్క్రైబర్ అని చెప్పి, నేను ఏ రోజు సబ్స్క్రైబర్ ఫోన్లు కట్ చేయలేదు. అయితే నాకు ఫోన్ చేసి ఆయన ఏమంటుండు, ఏమన్నా ఆడోళ్ళ చేలే దెబ్బలు తింటున్నావు అని అంటుండు. అంటే నేను ఒక మాట చెప్తున్నా, ఆడోళ్ళ చేలే దెబ్బలు తిన్నకి పెద్ద మాట ఏం కాదు. ఏంటంటే మనకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది, మన ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు.
కొన్ని తప్పులు చేయనప్పుడు మనం అలా చెప్పుకుంటా వాళ్ళు, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనం చేయలేం బ్రో. నేను నీకే చెప్తున్నా, నువ్వు ఓరో నువ్వు వీడియో చూస్తున్నామో, నువ్వు రెగ్యులర్ చూస్తున్నావు కాబట్టి ఆ క్వశ్చన్ నన్ను అడిగినావు. ఆడవాళ్ళతో దెబ్బలు తింటున్నా అంత చీప్ గా తీసే బ్రో. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, నీకు కూడా ఒక మమ్మీ ఉంటుంది, అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు. ఏదో ఆడవాళ్ళని అంత చీప్ గా మాట్లాడకు. నేను చెప్దామని 2 రోజుల నుంచి మనసులో పెట్టుకొని ఉన్నా నేను. నువ్వు ఫోన్ చేసి నాకు ఒక మాట అడిగే ముందు ఇది ఒకటి నువ్వు గుర్తు పెట్టుకో. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళ చెల్లె దెబ్బలు తింటున్నా అని చీప్ గా మాట్లాడను. అంటే ఆ స్లాంగ్ చీప్ గానే వచ్చింది నాకు. నేను ఆ ఫోన్ నేను ఏం చేసిన నెక్స్ట్ నీకు ఒక సెకండ్ నేను అప్పుడే ఆన్సర్ ఇవ్వచ్చు, కానీ 10 మంది ముందు ఆన్సర్ ఇస్తామనే నేను ఇయ్యను. ఇప్పుడు ఇది చేసినాం, డ్యామేజ్ చేసినాం, ఒప్పుకుంటా. డ్యామేజ్ ని మేము ఇన్ని వీడియోలు అయినా ఇంత సెట్ దాన్ని ఇంత చేసినా అయితే బాగుకాదు, కానీ మా తరఫు నుంచి అయితే ఒక పని చేస్తున్నాము. దీనివల్ల దీనికి కొంచెం మేము చేసిన తప్పులో కొంచెం అన్నా పోతుందని మేము అనుకుంటున్నాము. అన్న ఏం లేదన్న, కొంచెం పాలతో అడిగితే అన్న ఇన్ని రోజులు మేము చేసిన దానికి అదైతుందని ఒక ఫీలింగ్ అన్న. ఎవరు ఇంకో నువ్వు చేసినా మేము చేసినా నువ్వు చేసిన దానికి చేసినంత చేసి ఇప్పుడు తప్పు అంటుంది. అరే నేను దేనికి చేసినా చెప్పినా కదా నీకు, నువ్వు ఇష్టమని చేసిన. ఏమి ఇష్టం, ఏం తమాషాలు కొత్త కొత్తగా ఏంది దివ్య ఇది? ఫ్రెండ్ అని చెప్తావు, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అని చెప్తావు, ఇష్టం అని చెప్తావు. ఆయన చెప్పిండు అంతేగాని ఆయన తెలియదు కదా నీకు ఉందో లేదో, అది ఆయనకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, లవ్ చేస్తున్నావా? అవును. ఇవన్నీ తెలుసు నా గురించి. పర్సనల్ గా పెట్టుకునే చేసిన నువ్వు చేసినావు దివ్య, కానీ లవ్వులు గివ్వులు మనకు సెట్ కావు దివ్య. నా లైఫ్ వేరు. నాకు పొద్దున్న లేసే రాత్రి వండుకునే వరకు, రాత్రి వండుకోవడం కూడా కాదు, నాకు రాత్రిలో నిద్ర పట్టదు తెలుసా. నీకు నా ప్రాబ్లం ఎవరికి తెలియదు. నేను ఎన్ని మెడికల్ కండిషన్స్ తో ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. నాకు నా లైఫ్ లా ఇవన్నీ సెట్ కావు దివ్య. నేను చెప్తున్నా కదా. అంటే ఫ్రెండ్ అన్న ఆమెకి మోసం చేస్తాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అనే కదా ఎంత ఫ్రెండ్ కి మోసం చేసి అక్కడ ఆ ఫ్రెండ్ కి మోసం చేసి నాకు ఏం మాట్లాడాలో అర్థమైతేనే అన్నా. ఇది ఎక్కడ కొత్త నాకు అర్థం అయినా ఈమె అది ఛానల్ లో తీసేయండి. నేను ఇంత బాధపడుతున్నా కదా. సరే ఒక నిమిషం, ఇష్టం అంటున్నావు కదా. నేను బాధపడి నేను అట్లా ఇట్లా కిందికి నేను ఏ జిందగీలా ఏ రోజు ఇట్లా ఎవ్వరి ముందు వంగలేదు. అట్లాంటిది నేను నా కోసం వంగలేను. నేను దీనికోసం వంగిన, దీని వెనకాల ఉన్న మనుషుల కోసం వంగిన. అయినంత సరే ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు టూ మచ్ ఇంత చెయ్యరు. మరి నీకు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నువ్వు వేరే వాళ్ళకి ఇష్టమనే తప్ప నీకేం చేయాలి. నువ్వు ఇష్టమనే ఇష్టం. నేను ఇష్టం కదా, ఆయన అంటే ఇష్టమని చెప్పిన నేను నీకు. నిన్న చెప్పలే, నిన్న చెప్పినా కదా. కాదు ఏమి ఇష్టం దివ్య, కొత్తవన్నీ ఏంది నాకు అర్థం కాదు. ఏమి ఇష్టపడ్డా ఆయనని, నేను అదే ఇష్టపడుతున్నా. మరి ఛానల్ రాకముందుకు చెప్పేది ఉండే. నువ్వు నా ఫ్రెండే కదా, మనం క్లోజ్ గానే ఉండే కదా, మరి అప్పుడు ఎందుకు చెప్పలే? నువ్వు తెచ్చినావు కదా నీ సపోర్ట్ కి. నీ సపోర్ట్ కి తెచ్చినా, మరి నా సపోర్ట్ కి నించున్నాను. ఏమి ఇష్టం నీకు తెలియదు. అదే ఇష్టం నాకు. అదే ఇష్టం నీ ఇష్టం. ఒక్క నిమిషం, నేను నీకు అడగట్లే నువ్వు నాకు ఇవి అవి అని. నేను ఇష్టపడుతున్నా, ఆయనకు చెప్పినా నేను ఇష్టపడుతున్నాను. ఆయనకి ఏం చెప్పలే, నువ్వు నన్ను లవ్ చేయని చెప్పలే కదా. నేను లవ్ చేసిన, నా ఇష్టం నేను బయట పెట్టినా. బయట పెట్టడానికి కూడా నాకు ఫ్రీడమ్ లేదా? మరి ఇంత ఇదా ఎట్టుడు కాదు. మరి లోపట ఒకటి బయట ఒకటి ఎందుకు నటిస్తున్నావు? లోపట ఒకటి బయట ఒకటి నటిస్తలే. ఇన్ని రోజులు అదే కాలేదు. చెప్పినా నాకు ఇష్టం వచ్చింది కాబట్టి చెప్పినా. ఇప్పుడు చెప్పడం తమాషాలు కరెక్ట్ కాదు. నేనేం నేను ఫస్ట్ నుంచి ఇష్టపడుతున్నా. నేను నువ్వే అన్ని సపోర్ట్ కి తీసుకొచ్చినప్పుడు నేను మంచి సపోర్ట్ ఇచ్చిన నీకు. మాట్లాడుతూనే ఎందుకు మన నువ్వు అయిపోయింది కదా. నేను ఒప్పుకున్నా కదా. అరే చెప్పేంత కూడా ఫ్రీడమ్ లేదు.
ఇప్పుడు చెప్తున్నా కదా దీనికి డిఫరెన్స్ ఉంది, చాలా ఉంది. డ్యామేజ్ అయిన తర్వాత మంచిగా అంటే కాలేం కదా. చెప్తున్నా నేనేం లవ్ చేయమని అడగలేదు, నాకు ఇష్టం ఉంది నువ్వు అంటే అని చెప్పినా నేను. ఏంటంటే మేము ఇది ఒక టోర్నమెంట్ చేసింది ఎందుకు, ఆడు మా మధ్యలో ఎప్పటికీ అని మేము మర్చిపోవద్దు, ఆడు మాకు ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి చేసాం. అర్థమైందా? మేము కూడా ఏ రోజు మేము ఆయన డౌన్ చేయాలని మేము చూడలేదు. అట్లాంటిది పేరు ఉంది ఆడ, సరే ఆడ అన్ని ఉన్నాయి కానీ మెయిన్ ఒక పర్సన్ లేడు అంటే ఆయన పేరు ఉంది, కాలుతో చేసినాం. నాకు ఎంత బాండ్ ఉంటే మేము ఈ స్టేజ్ దాకా తెచ్చుకున్నామని. నేను కావాలని చేయలే, నేను ఇది ఆడిన వాళ్ళ మీద కూడా కావాలని కాదు. నీకు కనిపించలేదా పేర్లు తన్నప్పుడు కనిపించలేదు? ఆగమని అన్నా నేను చెప్తున్నా కదా. ఏమన్నా సరే చేసిన తర్వాత కావాలని చేయలే తెలిసి చేస్తాం మొత్తం, వాళ్ళు కావాలని చేయలేదు. సారీ చెప్తే ఏడుస్తా అయిపోతుంది. నీకు సారీ, మేము కూడా అందరికి సారీ. ఎలాగంటే కాదు ఈమె ఎట్లా చేస్తుందంటే మనిషిని చంపేసి ఆ ఫ్యామిలీకి వెళ్ళి ఫ్యామిలీ సారీ మీ అందరికి నేను కావాలని సంపద అంటది. కావాలని సంపద ఎలా చంపావు నువ్వు? మా చేసిందంతా చేసి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా కొట్లాడే నేను ఒక మాట చెప్తున్నా, నిజం చెప్తున్నా, నా మీద కొంచెమైనా రెస్పెక్ట్ ఉంటే ఈమె తిట్టడం ఆపేయండి. ఎందుకంటే ఇంకో తప్పు అందరితోనే. ఒక మాట తిట్టండి ఏం కాదు అన్న, అది కాదన్న. ఇంకొక మాట ఎందుకు అంటే తప్పు అందరూ చేస్తారు, తప్పు అయిపోయింది, ఆమె కూడా ఒప్పుకుంటుంది. ఇంకో తప్పు ఒప్పుకున్న వాళ్ళని ఎప్పుడు మనము అంతా కూడా తిట్టద్దు. పోనీ అన్న ఇంకో తప్పు ఒప్పుకుంది ఆమె, అర్థం చేసుకోండి, ఆమెను ఏమనకండి. ఇప్పుడు తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా మనము రేపటి రోజు మనం సపోర్ట్ చేయకపోతేలే అది టూ మచ్ అయితే. ఆమె చాలా పెద్ద తప్పు అయితే చేసింది, అది నేను కూడా ఒప్పుకుంటా, కానీ అర్థం చేసుకోండి. ఆమెను ఏమనకండి. ఆమె నెక్స్ట్ టైం కానీ ఇట్లాంటివి నేను చెప్తున్నా, నేను అంతే నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడినా కదా. వడ్లే అన్న ఒప్పుకుంటుంది కదా నా చేసిన అని. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకో ఇవన్నీ లొల్లిలు కాదు, అందరి చేతుల మీద కప్పుకి డ్యామేజ్ జరిగింది. మనం ఇంకో ఎంత చేసినా దాన్ని అయితే సెట్ చేయలేము. మన త్రూ నేను కూడా మాటలు పడ్డారు, మస్తు మాటలు పడ్డారు. దానికే కదా నేను చెప్తున్నా, నా మీద రెస్పెక్ట్ ఉంటే. ఆమె తప్పు ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకో అందరూ సపోర్ట్ చేసే మాట్లాడిరు కానీ సరే తప్పు అయిపోయింది. ఆమె చేసింది తప్పు ఒప్పుకుంటున్నా కదా, అయిపోయింది అంతా అయిపోయింది, చేసిందంతా చేసి పోనీ అన్న. ఇంకో ఇప్పుడు మనం ఎంత చేసినా సెట్ అయితే కాదు. మనమైతే ఫస్ట్ కప్ కి మన సైడ్ కి అది కొంచెం మొత్తం సెట్ చేసి అసోసియేషన్ కి అయితే పంపిస్తాము. అంత తప్పు నాది కూడా ఉంది. నేను సారీ చెప్తున్నా, రియల్లీ వెరీ సారీ. పెద్దగా అవుతుందని మీకు తెలుసు, మళ్ళీ పెద్దగా అవుతుంది నాకు తెలియదు. ఇంత ఘోరంగా వైజాగ్ వాళ్ళకి వస్తుంది తెలియదు. చేసిన డ్యామేజ్ కి మాతో అయింది. ఇంకో అంతకు మించిన రెస్పెక్ట్ కప్కి ఏం చేయాలో మాకేం తెలియదు. ఇంకో మీ చేతులతో కూడా మీరు కొంచెం పోసి ఇద్దరం చేతులు అన్నది పోనీరా బే. అదే ఇంకో తప్పు చేసిర్రు, ఆ తప్పుతో అడిగిస్తున్నాం మనం అంతే. ఇది పెద్దది, నువ్వు విన్నా కదా అన్నాడు, పెద్దది దరిద్రం బాధపోతుంది. సో ఇంకొకసారి ఇట్లాంటి మిస్టేక్స్ కావు. వాళ్ళ తరఫు నుంచి కూడా నేనే చెప్తున్నా, అర్థం చేసుకోరి ప్లీజ్. ఇంకొకసారి ఇది ఇంకా ఫైనల్, ఇంకా ఇప్పటి నుంచి అయితే ఏముండదు. నేను కప్ అయితే ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి అసోసియేషన్కి అయితే పంపించేస్తున్నాం. సార్ కానీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దేనికి అందరికి ప్లేయర్స్కి కానీ ప్రతి ఒక్కరికి నేను సారీ చెప్తున్నా.